మాట్లాడండి మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఆ ఈ సంవత్సరంలో అంటే 34 రోజులేమో అసెంబ్లీ జరిగినట్టుంది, 34 days. ఇప్పుడు 18వ తారీఖు నుంచి 1వ తారీఖు అంటే దగ్గర దగ్గర 12-13 రోజులు అవుతుంది. అంటే హాలిడేస్ తో కలుపుకుంటే, హాలిడేస్ తీసేస్తే అది వేరేది అవుతుంది. 60 రోజులు ఇప్పుడు రీచ్ కాకపోవచ్చు, ఈ ఈ సెషన్స్ లో 60 days రీచ్ కాకపోవచ్చు, బట్ డిసెంబర్ రీచ్ అయిపోతుంది. లెట్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో యాజ్ పర్ ద లా, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, లెట్ దెమ్ డిస్క్వాలిఫై త్రూ ద స్పీకర్, లెట్ దెమ్ గో టు ద కోర్ట్, లెట్ దెమ్ డిస్కస్. అంటే సుప్రీం కోర్టులోనే వెళ్లాల్సి ఉంటది, హైకోర్టు ఆర్ సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ కోర్టుకి వెళ్లాల్సి ఉంటది. కాబట్టి లెట్ దెమ్ డిస్కస్ ఇన్ ద కోర్ట్. కోర్టు చెప్పాలా, అసెంబ్లీ ప్రజాప్రతినిధి అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్ కు ఉందా లేదా, అసలు ప్రజాప్రతినిధులు ఎందుకు ఎన్నుకోబడినారు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ జీతభత్యాలు తీసుకున్నటువంటి వాళ్ళు అసెంబ్లీకి రాకుండా కారణవేసు జీతాలు, హెచ్ఆర్, వాళ్ళకు తర్వాత పిఏలు, తర్వాత ఆఫీస్ మెయింటెనెన్స్, తర్వాత సెక్యూరిటీ, ఇవన్నీ చాలా ఉన్నాయి కదండి వాళ్ళందరికీ కూడా. సో ఇవన్నీ మాట్లాడకుండా ప్రజల డబ్బు తీసుకునే హక్కు ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. దీని మీద ఒకటి డిస్కషన్ తో పాటుగా ఈ 60 రోజులు దాని మీద కూడా ఒక అమెండ్మెంట్ ఏదో రావాలని నాకు అనిపిస్తుంది. విజయసాయి గారు, థ్యాంక్ యూ. చూద్దాం 18 నుంచి ఏం జరుగుతుందో. ఏంటంటే ఇది కోర్టులో తేలాలి అంటున్నాను నేను. కోర్టులో చర్చ జరగాలి, వీళ్ళు నోటీసులు రావాలా, వాళ్ళ కోర్టులో ఎన్ని చెప్పాలా, సో దట్ దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్